హలో దోస్తులు, అవికా వన్స్ ప్రేక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, మరి పిల్లలకి హాలిడే స్టార్ట్ అయ్యాయి కదా, వాటర్ మిలన్ బాగా తినిపించండి. వాటర్ మిలన్ మనకు కూడా మస్తు మంచిది దోస్తులు. ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అందులో. గింజలు అయితే చాలా చాలా మంచివి. వాటర్ మిలన్ తిన్నప్పుడల్లా కొన్ని గింజలు నమలు మింగండి. అందులో మస్తు విటమిన్స్ ఉంటాయట దోస్తులు. మన హెల్త్ కి చాలా చాలా మంచిది. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 79 ని తీసుకొచ్చేసాము. అయితే దోస్తులు, చాలా మంది క్యారెక్టర్స్ ని నెగిటివ్ చేస్తున్నారని అంటున్నారు. ఇది ఒక సీరియల్ కదా దోస్తులు. మనుషులు మొత్తం పాజిటివ్ గా ఎలా ఉంటారు? ప్రతి మనిషిలో ఇలాంటి నెగిటివిటీ కూడా ఉంటుంది. ఎవరో కొందరు మొత్తం పాజిటివ్ గా ఉంటారు. వాళ్ళే హీరో హీరోయిన్లు. అన్ని చూపిస్తేనే కదా దోస్తులు సీరియల్ కంటెంట్ అనేది ముందుకెళ్తుంది. ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వము. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని నవ్వించడమే దోస్తులు. ఈ కంటెంట్ ముందుకెళ్ళాలంటే స్టోరీ ఉండాలి. ఓకేనా దోస్తులు? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అబ్బో, ఎట్టెట్టనో పాటలు పాడుతుంది వాళ్ళ ప్రశాంతంగా కూసని. ఇది ఓకే, ఎందుకు ఫోన్ చేస్తుంది? దీనికి ఏడ పని పాట లేదు. గాడైన బొంబాయిలో జావక ఏమో గీడి దాకా వచ్చింది, నా పానం తింటాంది. ఎవరిని తిడుతుంది? నన్నైతే కాదు. ఫోన్ చూసుకుంటే తిడుతుందంటే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. దీనికి అవసరం ఉంటే ఫోన్ ఎత్తుతుంది, అవసరం లేకపోతే ఎత్తది. ఉల్టా వాళ్ళనే తిడుతుంది. ఇంకా ఎందుకు ఊకే ఫోన్ చేస్తున్నారని. మరి ఇది ఫోన్ చేసినప్పుడు కూడా గట్లే తిట్టుకుంటారు కదా వాళ్ళు. ఆ మాత్రం తెలివిలేదు దీనికి. ఆనే రాని దీని రాని మొక్క మంగడిపోతే. అబ్బా అబ్బా, చూసిండ్రా, నేను నచ్చినా అని దీనికి తెలుసు. అయినా చూడనట్టే యాక్టింగ్ చేస్తుంది. కనీసం ఇటు చూడనలేరు. నేను నచ్చినా అని మీకెట్లా తెలిసింది? తెలుస్తాయి నాకు అన్ని గట్లే తెలుస్తాయి. సిత్ సెన్సు. ఏం సెన్సు? ఫిఫ్త్ సెన్స్. అబ్బో, నిన్ను అడిగిందే నా తప్పు. ఏంటిది అత్తమ్మా? నీకేమైనా ఫోన్ చేసిందా? వేయాలా? ఎవరు చేయలేదే. ఎందుకత్తమ్మా? నువ్వు అలా చేసినావే. ఎందుకు ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తారా నా మీద? ఫోన్ వచ్చిందా చెప్పరాదే. సిగ్నల్స్ ఉన్నాయా లేదా తెలుసుకుంటానా. దానికి నాకు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. రింగ్ అయితే సిగ్నల్స్ ఉన్నట్టు, రింగ్ కాకపోతే లేనట్టు. నీకు తెలివి బాగానే ఉన్నదే. ఇప్పటి సిగ్నల్స్ గురించి మాట్లాడతలేను, పొద్దుగాల సిగ్నల్స్ గురించి మాట్లాడతానా. ప్రొద్దున సిగ్నల్స్ బాగానే ఉండే అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడినావా అన్నట్టు. అమ్మని పందిదానా, ఇప్పుడే సిగ్నల్స్ గురించి అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎవరితో మాట్లాడినా తెలుసుకుంటానని చూస్తుంది. ఎందుకు అత్తమ్మా మీకు ఈ మధ్య రీసెర్చ్ బాగానే చేస్తాండ్రు. ఈ బొంబాయిది చేసిందా నీ గిట్ట? బొంబాయిదా? ఇదే బొంబాయి పెద్దది. బొంబాయి పెద్దమ్మనా? మళ్ళీ అయితే దానికి చెప్పావు పెద్దమ్మ నిన్న గిట్ల అన్నదని. దీని బొంబాయి మొక్క మంగడపోతే ఎందుకు చెప్పద్దు? అబద్ధమైతే కాదు కదా, నిజమే చెప్తా కదా. ఏమో నాకు ఏసేది చెప్తాంది. దీనికి ఏసి ముచ్చట పెట్టచ్చు కదా. నాకు ఇక్కడ పని పాట లేదనుకుంటాంది. దీని బొంబాయి మొక్క మంగడపోతే. ఏందే? నువ్వు కూడా దాని లెక్కనే మాట్లాడు నేర్చినావే. దీని రాని మొక్క మంగడపోతే పోకపోయినా నువ్వు కూడా బొంబాయి పెట్టు దాంతో. బొంబాయికి ఏమో దాన్ని కూడా ఇటే పట్టుకొని వచ్చింది. ఇప్పుడు చెప్పు. ఇక బొంబాయి దాంతో నువ్వు కూడా ఏమైతుందే? పానం పోతుందా? తులసి తీర్థం పోయమంటావా? కాదనే, అంతా సరం తప్పుతుంది. అప్పటి నుంచి ఎటో అవుతుంది పానం. సరం తప్పితే తప్పే గాని ఏమో మాట్లాడినావు ఇప్పటిదాకా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావేందే? ఎవరు మాట్లాడిండ్రు? ఎప్పుడు? అబ్బాబ్బాబ్బా, ఎంతసేపై నేను వచ్చిడ నిల్సొని వింటాన్నా. వాగేది వాగుతుంది. ఫోన్ ఎత్తుడు శాత కాదు గాని ఫోన్ ఎందుకు ఎత్తుతలేవే? అయ్యో, ఎప్పుడు చేసినావా? ఫోన్ చేసినావా? నేను చూడకపోతే పన్ననో మరి ఏం చెప్తానో. ఛార్జింగ్ ఉన్నదో లేదో. గిరానిది దీని రాని మాకు మంగళవతే ఛార్జింగ్ పెట్టే అంటే పెట్టనే పెట్టది. మీ ఫోన్ అసలు నన్ను ఎప్పుడన్నా ముట్టుకొనిస్తారా అత్తమ్మా? ఐఫోన్ అని దాన్ని పట్టుకొని ఎవరెగుతారు కదా. ఓ ఐఫోన్ ముట్టుకోవడానికి అర్హత కావన్నీ ఓలకన్నా గాని. నీ బొందా, ముట్టుకోవడానికి అర్హత కావాలేందే? షాపులో పనిచేసేటోళ్ళు 1000 ఐఫోన్లు ముడతారు. వాళ్ళకి అర్హత బాగుందా? బాగుంటే వాళ్ళు షాపులో ఎందుకు పని చేస్తారు? ఎవలే నేను వాగు కూసో జరా
అంత బీపీ ఎక్కువైందో మొన్న నీకు ఎటో ఎటో ఎత్తన్నావు. ఫోన్ చేస్తే ఎత్తి మునగదు కానీ కూసో కూసో అని వచ్చినాక దరిద్ర పోటు మర్యాదలు ఇస్తావు. ఇంతకీ ఎందుకు వేసినావా నెపోను? ఎండాకాలం కదా మంచిగా ముంజలు అమ్ముతాండ్రు గిడ. ముంజలు అమ్ముతాండ్రా? తెచ్చినా లేదా? తేవన్నావే అవలేదా అని ఫోన్ చేస్తే నువ్వు ఎత్తలేవు, తేలేను. అయ్యా, నిజంగా నా అబద్ధం ఆడతానవా? నేను అప్పటికి గిరాని దాన్ని అడుగుతూనే ఉన్నా. పెద్దమ్మ నీ గిట్ట వేసిందావే ఫోను, నాకెందుకో పెద్దమ్మ ఫోన్ చేసినట్టు కొడుతుంది అని. నా ఫోన్కి ఏం ముట్టిందో ఏమో, విసుడు కాళ్ళే వస్తలేవు. ఎందుకు వస్తలేవు అత్తమ్మా? ఇప్పుడు నేను చేసి చూపించమంటరా? ఇదొకటి మోపైంది. మంది ముందట నన్ను కాపాడదామని లేనేలేదు దీనికి. అత్త అని కొంచెం కూడా లేదు. అయితే గాయంత దానికి నన్ను అడుగుడు ఎందుకు అయినే? మంచిగా కొనుక్కొని రాక. నాకేం తెలిసే మీరు తింటారో తినరో, అందరికి ఇష్టం ఉంటాయి అవి. ఒకటే ఒక ప్యాకెట్ తెచ్చిన, ఆ ప్యాకెట్ సరిత వాళ్ళ అత్త తీసుకున్నది. సరితోళ్ళు అత్త తీసుకున్నదా? గదానికి ఎందుకు ఇచ్చినావు? పట్టుకొని రాగా చూసింది, అబ్బా వదినమ్మ ముంజలా అని అన్నది. సరే అని ఇచ్చేసిన. ఇంకోసారి ఫోన్ చేస్తే ఎత్తుతా. అట్టిగా ముంజలు వేస్ట్ ఆయే. నువ్వు తింటావా నెరాని? ఇష్టమా నీకు ముంజలంటే? ఇష్టమే పెద్దమ్మా, కానీ తేలేరు కదా. పోనీయండి, మళ్ళీ ఎప్పుడన్నా రాజు కనబడితే తెస్తాడు. పెద్దనాన్న అటు దిక్కే పోతాండే, పని మీద పోతాండు. రాంగ రాంగ మళ్ళా తెమ్మంటది. గందుకే ఎక్కువ తేలే, మీరు ఏది సప్పుడు ఎత్తలేరని. మళ్ళా రాంగ మా ఉంటాయి. మరి ఇంకేంది, దానికేందో ఫీల్ అవుతుంది అదినే. మళ్ళా ఏదన్నా కనబడని కవర్లో పెట్టుకురమ్మను. అందరు గన్విచ్చి తట్టు పెట్టుకుంటే నాకు నాకనికి అట్లనే ఎగబడతారు. ఆ అన్నీ ఎత్తాం నువ్వు చెప్పినట్టు. నువ్వు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకు దొంగ మొక్కబదానా. ఇంకోసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీ అమ్మ దౌడ పనులని రాలగొడతా. చేత్తా, ఎత్తుతా. కూసోని మునుగు. ఏమైనా పంది తిన్నట్టు తినుడు నేర్చింది, పండు నేర్చింది. ఆడబిడ్డ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తదట. అయ్యో, అది నేను అనుకుంటావు గాని కొందరైతే ఫోన్లు వేయరు ఆడబిడ్డకు, తెలుసా? ఇంకా నేను నీకు ఎన్నిసార్లు చేస్తా ఫోన్లు? ఫోన్ల మీద ఫోన్లు చేస్తా. నీ మూతి చేసినావు, నీ ముక్కు చేసినావు, ఫోన్ల మీద ఫోన్లు చేసిందట. ఎన్నడు చేసినావే? సరే కానీ మరి అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పకపోతివి రాంగ రాంగ పట్టుకరమ్మని. ఆయనతో మర్చిపోతే మర్చిపోను, నాకేంది? నీకు గంతున్నప్పుడు నాకెంతుండనే? గట్లా అనకదనే. ముంజలు ముంజలు అని చెప్పంగానే నాకు ఆశ పుట్టే ముంజల మీద. అలా నీకు ఆశ కురుపు పుట్టదా? గట్లా ఆశ పెట్టి ఇవ్వకపోతే? నాకే కురుపు పుట్టది. కుడుతుంది ఆయనే, ఆశ కురుపు కుడుతుంది ఆశ పెట్టి ఇవ్వకపోతే. నేను నిన్న కూడా ఫోన్ చేసిన, ఎందుకు ఎత్తుతలేవు చెప్పు. ఇగో వదినే, అసలు కథ ఏంటంటే మా వల్లుడు సురేష్ వేసీలు పెట్టించిండు. ఏందవి? వేసి అది వేసి కాదే, ఏసీ అవులే. గదే వేసీలు పెట్టించిండు. అయితే దానికి నువ్వు నాకు ఫోన్ చేయకపోవడానికి ఏం సంబంధమే? దాని బల్బు చూసినావే? ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా ఎత్తలేదంటే. ఏదన్నా ఇంపార్టెంట్ విషయం అయితే నాకు చెయ్యండు పెద్దమ్మా. అదైతే 24 గంటలు ఫోన్ చేతుల్నే పట్టుకొని ఉంటుంది, ఒత్తుకుంటా పిత్తుకుంటా. నేను రాగానే చూసినే ఎవరెవరి చేతిలో ఫోన్లు ఉన్నాయో. అయ్యో అదే, అది పొద్దుగా లేచినప్పటి నుంచి ఫోన్ పట్టుకొనే ఉన్నది తెలుసా. ఇప్పుడే ఇడిచిపెట్టింది, నేనేమో ఇప్పుడే పట్టుకుంటి. మంచి పని చేసినావు కానీ ఆల్రెడీ ఏసీ పెట్టితే ఏమైందే? ఫోన్లలో సిగ్నల్ అందుతలేవా? ఏంది? ఏసీ పెట్టుకుంటే ఫోన్లలో సిగ్నల్స్ అందయ్యా? అందుకే నాతమ్మ సిగ్నల్స్ అని ఏందో అడిగిండు. ఇదో బిత్తరిది, దీనికి ఇది ఫోన్ చేసిందా తెలుసుకుందామని అట్లా అన్నా. ఇక ఆగ వేసి పెట్టేసరికి ఇక రిచ్ అయినట్టే కదా మేము. అవు, ఏసీ పెట్టుకుంటేనే రీచ్. ఇక రీచ్ అయినప్పుడు రీచ్ ఉండాలి కదా. ఏందో నీ భాష పాడుగాను. రీచ్ అయినప్పుడు రీచ్ ఉండుడేందే? రీచ్ కనబడన్నద్దా? అందుకే కొత్త చీర కట్టినావే. మరి గిట్లుండాలి, కళ్ళు తేజుంటాయి మా వదినయ్య. ఇక గిరానికైతే తేద్దలది. అత్తమ్మ మరి కొత్త చీర కట్టినావని గుర్తు చేస్తున్నావే ఏమన్నా? బర్రేషం వేసుకుంటే ఏ చీర కట్టినా ఒకటే అన్నట్టు. ఏమో అత్తమ్మ, మిమ్మల్ని నేను అసలు ఎప్పుడు గమనించా. మీరు ఏం చీర కట్టుకుంటారో ఏం చేస్తారో. అత్తమ్మ అని అనగానే ఒక పెద్ద ఆకారం కనబడుతుంది కలలా. దాన్ని చూసే కడుపు నింపుకుంటా. ఓ చల్లగా సలసలు పెడతాంది. పెద్ద పెద్ద బ్లాంకెట్లు వనకరమ్మనాలి రాజుగాన్ని. అంతగానం సలహా పెట్టుకున్నాడు ఏం రోగమే? నార్మల్గా పెట్టుకో. నువ్వు మిడిల్ క్లాస్ కాబట్టి గట్లనే నార్మల్గా పెట్టుకుంటావు. మేము ఇప్పుడు రీచ్ అంటే నార్మల్గా పెట్టుడు ఉండదు, ఫుల్ పెట్టుకుంటాం. చల్ల గజ్జ వనకాలే. ఇక వానికి ఊటికి పోయినట్టు ఫీల్ అవుతావేంది? అదే నువ్వు చెప్పిన ఆవిడ మంచిగానే ఉన్నది. ఈ మురళి ఎటు పట్టుకపోడు, సపరేట్గా గదే ఫుల్ పెట్టి కూర్చున్నామనుకో
మంచిగా చల్లగా ఊటి లెక్క ఉంటుంది. రేపటి సంది పుల్లు పెడతా, ఏమవుతుంది? ఏందే అమ్మా, ఏసీ ఫుల్ పెడతావా? అవురా మరి, మనం రీచ్ అని అందరికి తెలవాలంటే ఏసీ పుల్లు పెట్టాలి. ఏమవుతుంది? మా అంటే మనం రీచ్ అని తెలుస్తుంది అందరికి. అరా ఏమవుతుంది? కరెంటు బిల్లు ఫుల్ అవుతుంది. ఏమవుతుంది అని 100 సార్లు అడుగుతానే గంత తెలియదా? కరెంటు బిల్లు వేలకు వేలు వస్తుంది. ఓడు కడతాడు. అందరికో బాధ ఉంటే నీ మొగునికో బాధ ఉన్నది కానీ. ఈడొక బిత్రోడు పాప అదేందో కష్టపడి చెప్తా ఉంటే వచ్చి కరెంట్ బిల్ అంటాడు. వీనిజ్జ తీడే తీసుకుంటాడు. ఫుల్ అస్సలు పెట్టకమ్మా, నేను రోజు వచ్చి చెక్ చేస్తా. మినిమం ఉండాలి. ఏగా మినిమం మాక్సిమం ఉండయ్యారా, గా మాయ ఉంటాయి. ఏమంటాంది ఇది? దానికి ఏమన్నా అర్థమవుతుందా? వేసులు పెట్టిరా అంటే వెట్టి అని లేడు. ఇన్నేళ్ళ నుంచి అడుగుతాన్నా. ఇప్పుడు మా వల్లుడు సురేష్ పెట్టితే ఇప్పుడు బిల్ వస్తుందని ఎడతాన్నావురా. తూని బతుకు అందరితోటి తిట్లు తింటాడు. పైసలు పైసలు అనుకుంటా. అదేదో పెట్టేయకముందు ఉండాలి బుద్ధి. పెట్టించినాక ఇప్పుడు పైసలు పైసలు అంటే అవురా. కరెంటు బిల్లు కూడా వల్లుడు సురేష్నే కట్టమంటియా. నా కొడుకు ఎందుకు పనికిరాడు, తినుకుంటా అంటాడు. వేసి బిల్లు కూడా కడతలేడు సురేష్, ఎందుకు పెట్టించినావు? కడితే బిల్లు కూడా కట్టు, లేకపోతే నీ ఏసీలు నువ్వు వీకపో అని చెప్తా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీ ఏసీలు నువ్వు తీసుకుపో అంటే బాగా తీసుకుపోతాడు అనుకున్నావా? అవి మన కోసమే పెట్టించిండు. మన కోసమేంది, మన కోసం, నా కోసం పెట్టించిండు. నా బిడ్డ చెప్తే ఎవరో ఒకరు తీయే, నీ కోసమే పెట్టించిండు. సరేనా? పోయిగా మస్తు చెప్పినావు గాని నేను ఇప్పుడు ఓడి విలువలే. అత్త ఎప్పుడు వచ్చినావే? ఇంకైతే ఆయనతకే కాళ్ళు పని చేస్తలేవు, నెత్తికెక్కుతానే కాళ్ళు. ఒక్కనాడు ఫోన్ చేసు లేదు, ఇంటికి ఖర్చు లేదు. మరి మన సామాన్లు తెచ్చి అన్న, కూరగాయలు తెచ్చి అన్న అను లేదు. ముసలోళ్ళు ఉంటానని అత్త నువ్వు ఇక్కడనే ఉండి అత్త ఈ నెయ్యిలు కట్టుకో అత్త అని అన్నాడు. అబ్బరే బిడ్డ, నువ్వే చెప్పినావురా దాన్ని ఇడికి రమ్మని. నువ్వు చేసుడికేట వచ్చిందే అది. ఆయనగా పోరాడి చెప్పింది తింటావా? ఆయనే నీకు గాయంత సోయి లేదా, తెలివి లేదా? అగ చూడు ఏం మాటలే అవి. కాదు చెప్తున్నా. ఫోన్ ఎందుకు ఏలేవే అని అడిగిన గంతే. ఫోన్ ఎందుకు ఎత్తలేవే అన్న. ఓ పెద్ద చాట భారతమే పెట్టినావు కానీ ముందట. అయినాదినే గట్లా అనకు, కంటిన్యూషన్ చేస్తా. 7 దాకా వచ్చినా ఏసీ పెట్టించిండు కదా, రీచ్గా కనబడాలని ఏమో వేసినా అన్నారు. ఇప్పుడు గి రాణి మొక్కబులు అంటే పల్లెటూరుకి వెళ్ళొచ్చింది. దానికి గి రీచులు ఏసీలు ఏం తెలిసి ఏం తెలది. నీకే తెలిసి అన్నీ. నువ్వు పెద్ద సిటీ నుంచే ఊడిపడ్డావు కదా. మీ అమ్మకు కూడా నువ్వు పుట్టినావో లేదో, సిటీకే పుట్టినావో మరి. అందుకే ఇక రీచ్ కనబడడానికి పోనీ ఎత్తుతలేను. నీ బొందలు ఎక్కున్నది నీ సమాధానం. ఫోన్కి రీచ్కి ఏమైనా సంబంధం ఉందావే? ఛీ, రిచ్కి సంబంధం ఉందావే? నువ్వు ఏవాటి నీ దరిద్రగొట్టు భాష కూడా నాకే వస్తుంది. అయ్యో నేర్చుకోనే, చెప్తే అర్థం కాదు మీకు. మీరు ఒకవేళ అమెరికా పోవాల్సి వస్తే ఈ భాష యూజ్ఫుల్ అవుతుంది. నీ దరిద్రగొట్టు భాష నాకేమద్దు, నాకు మార్చ్ బేసిక్ ఇంగ్లీషు. ఇక మేము రీచ్ అయినప్పటి నుంచి లేటుగా వంటన్నాం, లేటుగా లేస్తున్నాం. రిచ్ పీపుల్ గట్లనే ఉంటారు కదా. ఓడి చెప్పిండా నీకు? ఏను విను, బాగా రీచ్ ఉంటే గట్లనే 12కి లేవాలి. మరి రాత్రి ఎప్పుడు వంటవే? రాత్రి 1, 2 అవుతుంది పండేసరికి. అప్పటిదాకేం చెప్తావే? పబ్లో పోయి ఎగురుతావే ఇంది డ్యాన్సు? ఇంకా గాడి దాకా రాలే మేము. ఇంకా తక్కువ రీచ్లోనే ఉన్నాం. ఎక్కువ రీచ్ అయితే పబ్లో పోతారా అవే? గది ఇక వేసి పెట్టంగానే ఇక రీచ్ అయ్యి గట్లా లేతలేము. ఈ రాని దాన్ని కూడా అలవాటు చేసుకోవే అని అన్న. అంత అలవాటే చేసుకుంటలేదు. పల్లెటూరు బుద్ధులు ఏడబోతాయని. నీ బొందనే, నేను కూడా ఎప్పుడు లేస్తా? బొంబాయి నుంచి వచ్చిన్నా. ఏ టైంకి లేస్తా అనుకుంటున్నావు? గదే 7, 8 నేను లేచినట్టు. నేను ప్రొద్దున 4కి లేస్తా, అర్థమైందా? 4కి లేస్తావా? ఏం చేస్తావా? నా గుంపం డాన్స్ ఎత్తావేంది? లేవ్వంగానే ముఖం కడుక్కుంటా, ఫ్రెష్ అప్ అవుతా, భగవద్గీత కొన్ని శ్లోకాలు చదువుకుంటా. అయ్యో ఆయనే తానం చేయక దాన్ని ముట్టద్దు. ఓడి చెప్పిండా నీకు? నిజమేనే, అది దేవుడు పుస్తకం ఆడ గూట్లో పెట్టి మనం మొక్కాలి, దాన్ని ముట్టద్దు అసలు. గదే నీలాంటి తెలివి తక్కువల కోసమే చెప్తానా. అదేదో దేవుడు దాన్ని ముడితే ఇదవుతుంది అదవుతుంది అన్నాడు కాదు. చదివి అందులో ఏమున్నదో నేర్చుకోవాలి, పాటియాలి, అర్థమవుతుందా? ఏమా రిచ్ పీపుల్ అయితే గట్ల ఉండమ్మబ్బా. ఎట్లుంటారే మరి? అయ్యో ఆగుతాను లేవు ఎక్కడ. 12కి లేస్తా అని చెప్పినా కదా. లేవంగానే ఉడుకుడుకు కాపీ పోతాలా అంటే నోటి నుంచి తాగవానే? చక్కగా బొత్తలే కోసి పోసుకుంటావా? అంటే గట్టనే నిన్ను చూస్తే గారాబం వస్తుంది, అందుకే గట్ట మాట్లాడతానా.
ఉడుకుడుకు కాపీ పోతానే కడుపులా దొడ్డికత్తది. సాల్తీగా చెప్పకు, నీ దినచర్య మొత్తం గదే మునుగుతుంది. నాకు ఎందుకు చెప్తాను? తినుడు, పోవుడు, పండుడు, గీ మూడుగాక ఇంకేమైనా చేస్తారే మీరు ముగ్గురు? అవరాజు, అదినే తినుడు అంటాంది కానీ తాగుడు అంటలేదు. ఇప్పుడే చెప్తే ఉడుకుడుకు కాపీ అని మర్చిపోతాంది అదినే. నువ్వు పాస్వాన్లు పెట్టుకొని ఉడుకుడుకు కాఫీ తాగినా చల్లచల్లని కాఫీ తాగినా దేన్నే ఊహించుకున్నా మా కక్కే వస్తుంది. నువ్వు నీ పాస్ నోరు తూ 12కి లేచి కాఫీ తాగుతావా? రాత్రి అంతా 10 సార్లు లేస్తారు కదా అత్తమ్మ, గజెప్పుడు మర్చిపోయింది అయింది. ఇప్పుడు పండుగ గురించి కాదు నేను మాట్లాడేది, లేచుడు 12కి లేస్తా అని చెప్తానా. నువ్వు రాత్రంతా కిచెన్లో దయ్యం లెక్క తిరుగుతావని నాకు తెలియదానే? ఫ్రిడ్జ్లో తోటి తీస్తావు, మింగుతావు, టేబుల్ మీద తోటి మింగుతావు, స్టవ్ మీద ఒకటి మింగుతావు, ఇట్లా మొత్తం మింగుతానే ఉంటావు. జవాడు చూస్తాడు, గవి లెక్కలకే రావు. చూసేటిది అంతా గదే. 12కి లేవాలి రిచ్ పీపుల్ అంటే. కాపీ తాగాలి, ఉడుకుడుకు తాగితేనే ఉరకచ్చు. ఇక తర్వాత చికెను, మటను, బాయిల్డ్ ఎగ్స్ తినాలి పొద్దుగాల. గిలాసెడు పాలు తాగాలి స్టైల్గా. అబ్బో, బాగానే కోరికలునే నీకు. ఇక తర్వాత సోన్లేట్ కింద కూర్చోవాలి. ఏంది ఏందది? సోన్లేటు ఏమంటుంది అది? అది ఏ ఊరు అసలు? నేను కూడా ఇప్పుడే వింటున్నా పెద్దమ్మ. ఏందత్తమ్మా అది? మళ్ళొకసారి చెప్పుండ్రి. ఓ ఆలే మొక్కదానా, సోన్లేట్ కింద నిల్చోవాలి. రోగాలు తెచ్చుకున్నావు కదా మొన్న. దీని రోగం పాడుగాను. పొద్దున్న లేవగానే కళ్ళు గిట్ట తాగిందానే మీ అత్త పిస పిస వాగుతుంది. అదంతా ఏసీ మహత్యం పెద్దమ్మ. ఏసీ వచ్చేసరికి అవుతలేదు. 14 మక్క చెక్కలు తాగాలి. పటిన్ మక్క చెక్కలా? గవేం చెక్కలే? అరే రాజుగా నీకు తెలుసారా? అబ్బో, నాతోటి కాదు, నేను పోతా. అనవసరంగా ఈడ నిల్చున్నా. ఆడెన్నాడు కొనుకొచ్చిండు, ఎన్నాడు కొనుక్కరాలే. నాకే స్మార్ట్ కోతే కనబడితే తెచ్చుకున్నా. ఏందే అది? చక్కగా చెప్పే, నీకు పుణ్యం ఉంటుంది. అగో ఈ బొంబాయి అమ్మ ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందే వచ్చిందే. ఇగో మీ అమ్మ ఏందో ఏందో మాట్లాడుతుంది. ఏమన్నా చేసినావా అనే? పనైందా బూటీ? అయిందమ్మా. నేనేం చేసినా? ఓ అమ్మా, ఏమైతుంది నీకు? రాంగ ఏమన్నా కళ్ళు గిట్ట పట్టుకొచ్చినావే? దీనికి గిట్ట పోసినావా? ఏసి ఆ కాళ్ళ నేనెందుకు తాగుతా అమ్మా? నేనెందుకు తెస్తా? ఇలా తమ్ముడు పల్లిగాడి గిట్ట తెచ్చిండేమో. ఎందుకమ్మా గట్లెందుకు అడుగుతాండ్రు? ఇగో ఇదేమో ఏమో వాగుతుంది నేను వచ్చినప్పటి నుంచి. అయ్యో, నేను వచ్చినప్పటి నుంచి కూడా గట్లే అంటుంది. అంటే రీచ్ రీచ్ అంటుంది. రీచ్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు. గట్ల అంటుంది. ఏసీ వచ్చిందట, రీచ్ పీపుల్ అయిందట ఇప్పుడు ఈ అమ్మ. రీచ్ పీపుల్ గంగలవనియే ఇంకేమో అంటాంది. ఇది ఏందో ఏందో లైట్ కింద కూసోవాలి ఏందో అంటాంది. సోన్లైట్ కింద కూర్చొని 14 మక్క చెక్కలు తాగాలి. అంటే ఏందే? నీకేమన్నా అర్థమైతానా అదే? ఓ బూటిదానా, నేను నిన్న ఏసీ మంటగానే నీకు యూట్యూబ్లో చూసి వేయలేవా గది? సరే అమ్మా. ఏందే అది? ప్రోటీన్ అమ్మా, ప్రోటీన్ మిల్క్ షేక్. ప్రోటీన్ మిల్క్ షేక్? గదే 14 మక్క చెక్కలు. ప్రోటీన్ మిల్క్ షేక్కి 14 మక్క చెక్కలకు ఏమన్నా సంబంధం ఉన్నదే? అబ్బాబ్బాబ్బా, ఏం చెప్తిరి బూటీ, సూపర్ చెప్తిరి. థ్యాంక్స్ అమ్మా. ఇంకొకటి కూడా చెప్పే బూటీ. ఎక్కడ తాగింది? ఎండలో కూర్చొని తాగింది. అంతేంత నూనె రాసుకున్నది, ఆడ కూసేయమన్నది, అలా కూర్చొని తాగింది. సన్లైట్లో కూర్చోవాలి, అది సన్లైట్. అమ్మా, నిన్న మధ్యాహ్నం ఏం తిన్నారో చెప్పుండ్రి కదా. ఏం తిన్నవే మధ్యాహ్నమట? పోట్స్ మిక్స్, స్ప్రౌట్ మిక్స్. సాయంత్రం బెల్లిడే వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్. రాత్రి ఓమ మిల్క్. ఓమా మిల్కా? పాలల్లో ఓమేసుకుంటారే? వామ్ మిల్క్ అమ్మా, గోరువెచ్చటి పాలు. అంటే ఇప్పుడు గివే తింటాందా ఇది రోజంతా? రీచ్ పీపుల్ గివ్వే తింటారు, నేను కూడా గవే తింటా. అంటే ఇప్పుడు మధ్యాహ్నం గంజడంత అన్నం, రాత్రి గంజడన్నం, అంచడంచడి కూరలు, ప్రొద్దున 50 ఇడ్లీలు, 60 దోశలు గిట్లా తింటలేవానే? లీటర్ పాలు. ఎందుకు తింటలేదు? గంజులన్నీ ఖాళీ అయితేను దానికి అదే దీనికి ఇదే. ఆ రిచ్ పీపుల్ డైట్ తినుకుంటేనే మళ్ళీ ఇది కూడా తినాలి. అసలే షుగర్ మునిగిందా నీకు? సత్తవు గనిగానే తింటే. మరి వేసి ఉన్నప్పుడు రీచ్ ఉండాలి. రాత్రి చక్క నిద్రపోకపోతే షుగర్ ఇంకెక్కువైతుందా? అవలేదానా? మరి రిచ్ పీపుల్ గట్లనే నిద్రపోరు.
నీ రీచ్ గంగలో పోతే వాళ్ళు ఎంత కష్టపడితే అంత రిచ్ అవుతారో తెలుసా నీకు? ఏం చేస్తానవే పంది కూసున్నట్టు కూర్చున్నావు? రిచ్ పీపుల్ ఇంట్లో ఆడవాళ్ళు పనులు చేయరు, రెడీ అయి నగలు వేసుకొని కూర్చుంటారు. నేను కనీసం నగలు కూడా వేసుకుంటలేను, అట్టుగానే కూర్చుంటానా, అడ్జస్ట్ చేసుకుంటానా. పోటీస్కి పబ్స్కి పోతారు. పోవే పో, నువ్వు కూడా పోయిగా. అదొకటే తక్కువైంది మనకి. బిడ్డను పట్టుకొని పో, ఇంకేంది. రాజేశ్వరి చూసిందంటే ఇద్దరిని నరికి పోగులు పెడుతుంది. అబ్బా తొందర వావే, ఎండకు అంతే అవుతుంది. కొన్ని నీళ్ళు తీసుకురాపో. ఒక 5 నిమిషాలు ఆగం రత్తమ్మా, రాగానే తాగద్దు. ఏ టైపోవే. అబ్బా అంత ఎటు అవుతుంది. నిమ్మకాయ సరిపడి చేసి అన్నా. ఇంకెప్పుడు చేసిస్తావే, తొందర వేసుకురాపో. అబ్బా ఈ ఎండాకాలం వడియాలు పెట్టుడేమో గాని రోగం తిరుగుతుంది. అమ్మా ఏం కావట్లేనే? ఏ వడియాలు పెట్టొచ్చినమే బంగ్లా పైకి పోయి. ఎండ చిన్న కొడుతుంది ఇప్పుడే 9 అన్న అయితే లేదు. అబ్బా బాబా ఎటు అవుతుంది అంతా. మంచిగా నీళ్లు తాగి పోయినరా లేదా? ఏ నీళ్ళు పొద్దుగల తాగినాం, చాయ్ తాగి పోయినాం. అదే మరి, మంచిగా టిఫిన్ తిని ఇంతేమన్నా పోవాలి. నువ్వు టిఫిన్లు వండుకుంటా తినుకుంటా కూర్చున్నావు అనుకో, పైన ఎండ ఫుల్ అవుతుంది, ఆమ్లెట్లు అవుతాయి. ఇక ఇంట్లో కూడా వేడి వేడి అవుతుంది. ఏసీలు కూలర్లు లేనిది ఉండత్తం లేదు. నీకేందే, పండగ వేసుకో, ఏసీలు కూలర్లు వేసుకో, ఓడొద్దంటాడు. ఊకేసుకుంటే మంచిది అనయ్య, ఊకే ఏసీలా వండద్దు, మంచిది కాదు. బయట గాలి పడాలి. పోయి వచ్చినావు కదా ఇప్పుడు ఎండకు. అదే ఇక రాజేశ్వరి ఎప్పుడు ఏదో ఒకటి పంపుతానే ఉన్నది. పాపడాలు కూడా గనిగానం చేయించి పంపింది. మళ్ళీ ఎందుకు పెట్టిండ్రా మీరు? ఏమోగా యూట్యూబ్లా కొత్తగా కనబడ్డాయి, ఒకసారి వేద్దామని చేసినాం. నీ పిసపాడుగాను గదేనా నీ టైం పాసు. ఇంకేమన్నా పనికొచ్చేది చెయ్యు. గే ఎండలకు నువ్వు ఓడేగాక కోడల్ని కూడా పట్టుకుపోయినావా? మొన్న డెలివరీ అయింది, దానికి ఏ పార్టీ? డెలివరీ అయిన వాళ్ళే మంచి ఎండలు ఉంటే మంచిది, బలం గట్టి అవుతారు. ఊకింట్లోనే కూర్చుంటే మంచిదా? అన్ని పాటలు నువ్వే వాడి ఎండలకు పోయినా అంటావు, ఇటు అవుతుందంటావు, మళ్ళీ ఇట్లా అంటావు. నిమ్మకాయ నీళ్ళు పట్టుకురావే అంటే పట్టుకొస్తా అన్నది, అటే పోయింది. అయ్యో పట్టుకొత్తది ఆగలేవే. నిమ్మకాయ కొయ్యన్నాయే, పిండన్నాయే, రసము చక్కెర ఉప్పు వేసి కలపన్నాయే. నిన్ను ఏమంటే ఇక రాత్రి అవుతుంది కావచ్చు నువ్వు చేసరికి. మరి నేను ఏది చేసినా పర్ఫెక్ట్ చేస్తా. నీ లెక్క ఆగమాగం అవి ఇంత వారయ్యా, ఎక్కువ తక్కువ వేయ్యా. పర్ఫెక్ట్ వేసి తీసుకొస్తా కాబట్టి టైం పడుతుంది. నిన్న రాత్రి చెప్పేది ఉండే అయితే నీకు, రాత్రి చెప్తే ఇప్పటి వరకు అవుతుండే. ఇగోండి రత్తమ్మ. మంచిగా ప్రేమగా చెప్తుండే, ఏమో కొట్టినట్టే చెప్పబడుతుంది. నేనేమన్నా ఇప్పుడు? ఇగోండి రత్తమ్మ అన్న, తీసుకోండి. మీరు తాగుతారా మామయ్య? వద్దు తల్లి, ఎప్పుడన్నా కావాలన్నప్పుడు అడుగుతుంది, చేసిచ్చావు. కూర్చో, నువ్వు కూడా తాగినావా లేదా? కొంచెం తాగినా. నువ్వు కూడా గిలాసులంతా తెచ్చుకొని దాకా కొంచెం తాగిన అంటవేంటి? చాలా అత్తమ్మ, నీళ్లు తాగినా. నాకు అంత తీయగా తాగబుద్ది కాదు. ఇయ్య తాగుబుద్ది కాకపోతే సిటికడంత ఉప్పేసుకొని తాగనుంటివి. అంతా ఎండకు వచ్చినావు. మీ అత్తమ్మకి ఈడ పనిపాట లేదు, ఈ ఎండలో వడియాలు పెట్టిస్తుందా? రాజేశ్వరి పంపిణీ అయిపోయినాయి ఏంది? అయిపోలే మామయ్య, మస్తున్నాయి. సంవత్సరానికి ఎక్కువనే అవుతాయి. అవి అయిపోకముందే మళ్ళీ పంపుతూనే ఉంటుంది రకరకాలు. కొన్నాయో మన్నో ఎందుకు అవసరమా కవి తినుడు? కొన్న ఏం కాదత్తమ్మ, ఇంట్లో వేయించుతుంది. ఎక్కడెక్కడోళ్ళనో పిలిపించి రకరకాల వంటలు చేపిస్తుంది, పచ్చళ్ళు కూడా పెట్టిస్తుంది. ఇప్పుడు మంచి ఎంపురాలు దొరికిందే నీకు, మొత్తం శ్రమ లేకుండా ఎత్తంది. ఇక గట్లా చేస్తుందని మొత్తానికి డిపెండ్ అయి ఉండద్దు, చెప్పలేం. మేము పంపించినవి అన్నీ తీసుకుంటూ తినుకుంటుంటుంది, కనీసం అద్దని కూడా చెప్పది. ఇంకా డిపెండ్ అయ్యి ఉండొద్దు అట. ఆల్రెడీ ఉండంగా కూడా అద్దన్నా మళ్ళీ వడియాలన్నది. నేనేమన్నా అంటే మళ్ళీ ఏదో ఒకటి కొట్లాటలు పెడుతుందని సప్పుడే కూకున్నా. అంతట పుల్లాగా పడైంది. సగమే విండిన అత్తమ్మ నిమ్మకాయ. అది ఏది చేసినా గట్లనే అంటది. దాని నుంచి అది చేసుకుంటేనే కమ్మ ఉంటుంది దానికి. మనం ఏం చేసినా గట్లనే, మన చేతి పడద్దు దాంట్లో. సాల్తీ చెప్పచ్చు నువ్వు. మామయ్య, ఆ, మా రూము ఈ బంటి వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ గల్లకెందుకే, పంటిగాని రూమ్లోకి ఎందుకు? ఆడ అత్తేడు ఉంటాడు. వచ్చినప్పుడు ఒక రోజు మేము ఇలా వాడుకుంటాం. మంచాలు షిఫ్ట్ చేస్తే అయిపోతుంది. ఏమైతుంది ఇప్పుడు ఇలా అంటే? ఏమో అత్తమ్మ, కన్నయ్య వచ్చినప్పటి నుంచి అంత చిన్న చిన్న ఇరికిరికి అనిపిస్తుంది రూము. కొంచెం విశాలంగా ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఎట్లాగో బంటి మీనాక్షి రానే రారు. వచ్చిన 2 రోజులు మేము అలా వంటాం. వాళ్ళకైతే ఇబ్బంది ఏం కాదు. అద్దద్దు గసంటి వేయకు, ఎట్లున్నదో అట్లనే ఉండని. ఇంట్లో లేసుడు అందులో లేసుడు అంతా చిందర వందర అవుతుంది. ఎట్లున్నాయో అట్లా మంచిగా అడ్జస్ట్ అయింది. ఇక మళ్ళీ అటు ఇటు గెలకకు. ఏమైతుంది, ఊకొకటే తీరు ఉండద్దు.
అటు ఇటు ఇటు అటు చేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఏదో ఇల్లు మార్చినట్టు కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. నువ్వు మొన్ననే అత్తివి, వాళ్ళు ఏళ్ళ నుంచి ఉంటానుడా. సరే మరి ఏళ్ళ నుంచి ఉంటాను ఇప్పుడు ఎంత కొత్తగా ఎత్తంది. మరి పైన రూమ్లో ఎత్తాను కదా, ఏమైంది? పైన రూమ్లా? పైన రూమ్లో వేయించుకుంటే మంచిగా కదనే. బంటిగాడు అన్నాడు ఒకసారి, పైన బెడ్రూమ్లు కట్టించుకుందామమ్మా, ఇవి ఇట్లనే వాడుకుందాం అన్నాడు. మంచుకో బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. పైన 3టికి 3 అటాచ్డ్ బాత్రూమ్లు మన 3 ఫ్యామిలీలకు ఉంటాయి. ఎవరన్నా నచ్చినా చేసినా ఏ కిందనన్న వంటారు, మీదనన్న వంటారు. అవునా, అట్లా అన్నాడా బంటి? యా కింద సరిపోతలేవు కదమ్మా, మేము వచ్చినప్పటి నుంచి అందరం వస్తే సరిపోతలేవు. అయినా మెల్లగా స్టార్ట్ చేస్తే ఓ 6 నెలల వరకు అని అయిపోతుంది. 6 నెలలు కూడా ఏం పట్టదు మామయ్య, స్లాబ్ ఉంది కదా ఆల్రెడీ, తొందరనే అవుతాయి. మరి కట్టించుకుందామా సపరేక? ముందే మొదలు పెడితే అయిపోవు. ఈ ఎండాకాలం మంచిగా వానికి అత్తుండే, చల్లగా ఉంటుండే. ఇక లేడీకి లేచిందే పరగా ఎలా కట్టించుకుందాం తీ. ఇప్పుడు ఏం ఆగమున్నది? ఏసీలన్నీ పెట్టినే పెట్టించిండాడు. మళ్ళా పైన పెట్టుడు అంటే ఎంత కష్టమవుతుంది. మెల్లమెల్ల పెట్టుతాడు. ఆయనకి ఏ పాటి కాదు ఖర్చు. ఎందుకు కాదు, ఓ 5 లక్షలన్నా కాదా 3 రూమ్లు అంటే? ఇంకా వాడు అందులో ఏమేం పెట్టిస్తాడో ఏమో. 5 కాదు 20 లక్షలతోటి ఏమో ఏమో వేయించుతా అన్నాడు. 20 లక్షలు పెడతాడా? ఇప్పటికే కింద ఏసీలు పెట్టించిండు, ఒకటి వేసిండు. పైన గనిగానం పెట్టుడు అవసరమా? వాళ్ళ అత్త ఏమనుకుంటుంది? ఏమనుకున్నాడేంది, వాని పైసా వాడిష్టం. వాడేమన్నా ఆమె పెడతాడా? వాడే పెట్టుకుంటాడు. మన కొడుకేనే, ఏమవుతుంది? రేపు అన్నదమ్ములు ఇద్దరికి కొట్లాటలు కావా? నా ఇల్లు అంటే నా ఇల్లు అని కొట్లాడతారు. మరి ఇప్పుడెవరిల్లా ఇది? ఇప్పుడు పెద్దోనికే కానీ ఈ ఇల్లు పెద్దోనికనే అనుకున్నాం. మళ్ళా పైన వాడి పైసలు పెట్టి కడితే మళ్ళా ఎట్లుంటుంది? వాడికి సగం వీడి సగం కాదా? బతుకున్న రోజులు కలిసిన రోజులు అట్లనే ఉంటాం. ఇక కొట్లాటలు అయితే చూస్తారు, విడిపోతారు. బంటి అట్లా నాది నీదని ఏమన్నాడు మామయ్య, గొడవలు కూడా పెట్టుకోడు. ఇంకేం తెలిసే ముచ్చట, మొదట్లా గట్లనే ఉంటారు. మేము ఎక్స్పీరియన్స్ తోటి చెప్తాన్నాం. తర్వాత గట్లే కొట్లాడతారు అన్నదమ్ములు. ఆడు మంచిగా ఉంటే అయిపోయినా, అది మంచిగా ఉండద్దా? వాళ్ళకే మస్తు ఆస్తులు ఉన్నాయి అత్తమ్మ, మీనాక్షి గట్లేం మాట్లాడది. ఏం తెలుసా నీకు? ఏమో గుడ్డొచ్చి తల్లిని ఎక్కిరించిందట, గట్లున్నది నీ కథ. మొదట్లా గట్లనే ఉంటారు. అబ్బో ఎంత మంచిది అనుకునేటట్టు. తర్వాత ఇక పిల్లలు పుట్టినాక స్టార్ట్ చేస్తారు కొట్లాటలు. నాది నీది అని మొదలైతాయి. వాళ్ళ నాన్న చూడు నువ్వు, రూపాయి కాడ కొట్లాడతారు. ఎన్ని ఆస్తులు అన్నీ ఉండని. పాలిపాగా ఎట్లుంటుంది అనుకుంటాను? నీకు లేకపోయినా నీ పిల్లల దగ్గర నన్ను ఉంటుంది. ఇల్లు పేరు మన మీద పెద్దోని మీదనే ఉన్నది కాదే, మన తర్వాత పెద్దోనికి వస్తుంది. ఏం కొట్లాటలు అవుతాయి? పైన నేను పెట్టినా అంటాడు. అంటే ఏం చేస్తాడు? ఏమన్నట్టి నీ సోదిపాడుగాను. ఎక్కలేని పిసపిస ఆలోచనలు వస్తున్నాయి. దీన్ని లాయర్ ఎందుకు చదివిచ్చినా ఏమో. నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు అన్ని గివే కేసులు, అర్థమైందా? మొత్తం అన్నదమ్ముల కొట్లాటలే. చిన్న గజం భూమి కోసం కొట్లాటలు, కొట్టుకునుడు చంపుకునుడు. ఏమనుకుంటాను? మరి తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారా అంటే అట్లా లేదు. వాళ్ళకి తిండి పెట్టలేదు, వీళ్ళు భూముల గురించి కొట్లాటలు. ఎన్ని కేసులు చూసినా. ఆ చూసినవుతి, తప్పుడు మనుషులే వస్తారు ఆడికి, తప్పు చేసి వస్తారు. అట్లని ఇక ప్రపంచం మొత్తం వాళ్ళే ఉంటారే. మంచోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. నీకు చెప్తే అర్థం కాదు, చెయ్యది. మొత్తం అన్నదమ్ముల కేసులు, మొగుడు పిల్లల విడాకుల కేసులు, ఇవి తప్ప ఏం లేవు. ఇక విడాకుల కేసులు అయితే బాగా అయినాయి కానీ. సరే నేను పోతాను, ఇక టైం అవుతుంది. అబ్బా టైం మాత్రం తప్పడు, ఏదో పెద్ద డ్యూటీకి పోయినట్టే. ఎండలు ఎందుకు మామయ్య పోవుడు, సాయంత్రం పోతే ఏమవుతుంది? తిని కోసే బండొచ్చు కదా. మధ్యాహ్నం రానా అమ్మా, వచ్చి తిని పండుడేనే. ఈ ఏదో అందరం అట్లా కూర్చొని ముచ్చట్లు పెడితే మంచిగా అనిపిస్తుంది. రిటైర్మెంట్ అయిన వాళ్ళందరికీ గివే పనులు, లేకపోతే ఏడ మనసు ఆడుతుంది వాళ్ళకు. విన్నవానే, మంచిగా ఉండుండ్రి. మొగుడు పిల్లలు కూడా ఫస్ట్ మంచిగానే ఉంటాండ్రు, తర్వాత కొట్లాడుతాండ్రు. అంటే ఏంది ఇప్పుడు? మావి కూడా విడాకులు దాకపోతాయి అంటుంది ఏంది? ఇక మీనాక్షి బంటిదైతే నాకైతే డౌటే. ఛీ, ఏందత్తమ్మ గట్ల మాట్లాడుతున్నారు? శుభమా అని మొన్ననే పెళ్లి జరిగింది, అట్లాంటి మాటలు మాట్లాడకుండ్రి. నీకేం తెలిసే బయట సంగతి? అంత పైసలు నాడిది ఏడాగుతుంది. 4 రోజులు కాగానే గిట్లే ఎత్తారు. ఇప్పుడు మంచిగానే ఉంటారు, సత్యపూస లెక్కనే మాట్లాడతారు. ఏమన్నా కానీ మీరు మాత్రం అట్లా అనకుండ్రి, నాకు మంచిగా అనిపించేది. వాళ్ళిద్దరు ఎప్పటికీ మంచిగా ఉండాలి కలిసిమెలిసి. అయినా బంటి అట్లాంటి పెద్ద గొడవలేం కానియాడు.
మీనాక్షి ఏం చెప్తే అదే. అంటే పెళ్ళ మాట వింటాడంట అన్నావే నా చిన్న కొడుకును. పెళ్ళ మాట వినడని కాదు, ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఏ విషయంలోనైనా. అంటే పెద్దోడు నిన్ను నిర్ణయం అడగడంటావాని? ఎందుకు అడగడు కానీ ఎక్కువ ఈయననే డిసైడ్ అవుతాడు, నన్ను అడగడు. గిట్లా గిట్లా అత్తయ్య కొట్లాటలు. చిన్నోడు చూడు పెళ్ళాన్ని ఎంత ముద్దుగా చూసుకుంటాడు, ఎంత సంపాదిస్తాడు, నువ్వు నన్ను ఏం చూసుకుంటాను ఏం సంపాదిస్తాను అని కొట్లాటలు మొదలవుతాయి. ఇక మేమచ్చి ఉంటుంది అత్త మామల్ని నేనే చూసుకోన్నా చిన్నది చూసుకోవాలా అంటవి ఇక 4 రోజులైతే. మీరు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో ఈ మధ్య ఘోరం చేస్తున్నారు. నీకేం తెలిసే 4 రోజులైతే గదే ఉంటుంది ముచ్చట. 4 రోజులైతే కదా, ఇప్పుడైతే మంచిగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు జోలు తీస్తున్నారు? అంటే ఇప్పుడు 4 రోజులైనాక ఎట్లా ఎత్తా అంటానావే? ఆగో తలకాయ పడుతుంది. ఓడన్నా చూస్తే ఏమనుకుంటాడే? ఎవడేమనుకుంటే నాకేంది అత్త, తలకాయ నాశనం చేస్తుంది. ఈ లా ఎందుకు ఏదిందో గాని దీని లా పాడుగాను. మొగుడు పిల్లల విడాకుల కేసులు ఎట్లా అనుకుంటాను? నా పెళ్ళాం రోజు రాత్రి సతాయిస్తుంది, విడాకులు కావాలి. ఆ గీసొంటి కేసులు ఏందత్తమ్మా? పెళ్ళాము మొగుల్ని సతాయించుతుందని మొగుళ్ళు వచ్చి కేసులేసుడు రాత్రిపూట. ఈ సతాయించుడు వేరే, మళ్ళా ఆ సతాయించుడు వేరే. ఇక చాలా ఆపుండ్రు అత్తమ్మ, మీకు దండం పెడతా. ఈ నోటికి తాళం వేయాలి. నా నోటికే తాళం ఎత్తావే? లేకపోతే ఏం మాటలు అవి? ఇంకా నయ మామయ్య పోయిండు. మామయ్య ఉన్నప్పుడు అంటే ఎంత గలీసుకుంటుండే. నీకు గట్లే అనిపిస్తుంది. అయ్యో శీషా అని. మాకు గవన్నీ ఏముండయి. ఓ రోజుకు 1000 కేసులు వస్తాయి, నీకేం తెలుసు? రోజు క్యాజువల్గా ముచ్చట పెట్టుకున్నట్టే పెట్టుకుంటాం మేము. మామయ్య మీతోటి ప్రాక్టీస్ పెట్టియకపోతేనే గిట్లున్నది. సంవత్సరం చేసినా కానీ ఇంటర్న్షిప్. ఇక మొత్తానికే దాంట్లోనే ఉంటే మేమందరం చచ్చేటోళ్ళం. ఎందుకే అసలు మీతోటి మాట్లాడే టైం కూడా ఉండదు నాకు. ఇప్పుడు బోర్ కొట్టి మాట్లాడుతున్నా కానీ ఇప్పటికీ ఇంకా పుస్తకాలు తిరిగేస్తూనే ఉంటారు కదా. ఏ చదివినా ఎన్నిసార్లు చదువుతామే, అన్నీ గుర్తుంటాయి నాకు. కొత్త కొత్త ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా అని చూసుకుంటా. అంటే ఇప్పుడు అప్డేట్స్ లేటెస్ట్ అన్నీ తెలుసా మీకు? తెలుసు. ఈమెకు టైంపాస్ కావాలంటే సపరేట్గా మళ్ళీ ప్రాక్టీస్ పెట్టించింది నయం. పైన ఒక రూమ్ వేయించాలి, ఆఫీస్ రూము. లేకపోతే పైన బెడ్రూమ్లు కడితే కింద అన్ని ఖాళీయే కదా, ఒక రూమ్ను ఆఫీస్ రూమ్ చేసేయాలి. వామ్మో, ఇప్పుడే గింతగానం మొరుతుంది, ఈ తర్వాత ఏమంటుందో. పెట్టించిందే నయం. హలో అత్తయ్య. చెప్పు బంటి, లంచ్ అయిందా? అయింది అత్తయ్య. మీనాక్షి ఏం చేస్తుంది? లంచ్ చేసిందా? ఇందాకే తిన్నాం అందరం. ఏ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అత్తయ్య. మెసేజ్ చేసినా రిప్లై ఇస్తలేదు, అందుకే మీకు చేసిన. నువ్వేం టెన్షన్ పడకు, ఇందాకే తిన్నాం, వెళ్ళి పడుకుంటానంది. రూమ్లోకే వెళ్ళింది. ఏమైందని నేను అడగలే కానీ నాతో అయితే బాగానే ఉంది. ఇందాక ఇక్కడే కూర్చొని మాట్లాడింది. బోర్ కొడుతుంది మమ్మీ, బండితో వెళ్తే అయిపోయేదంది. నేను అడిగాను, రానంటే రానంది. రేపటి నుంచి బండితోనే వెళ్తానంది. ఏం చేస్తుందో మరి, చదువుకుంటానంది. ఒకసారి కాల్ చేసి నీతో మాట్లాడించనా? అవసరం లేదు అత్తయ్య, జస్ట్ ఒకసారి కాల్ చేసి ఏం చేస్తుందో కనుక్కోండి. సరే, నేను వెళ్ళొస్తానులే పైనకి. గొడవ ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళడం అవసరమా అంది, అంతే. కోపం వచ్చినట్టుంది. నేను వెళ్ళాక కాల్ చేపిస్తాను, సరేనా? వద్దొద్దు, నేను వచ్చాకే మాట్లాడతాను. సరే బంటి, నీ ఇష్టం. నువ్వేం కంగారు పడకు, మేమందరం లేమా ఇక్కడ. రాక్షసి, ఆఫీస్కి వెళ్ళకు అన్నా వచ్చాను కదా, నాకు ఇప్పుడు పనిష్మెంట్ అన్నట్టు. ఎంత క్యూట్ ఉంటావేనా మిన్ను.